నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరం అంశంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఉత్తమ్, తీర్పుపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుందామని స్పష్టీకరణ. కేసీఆర్ను కాపాడేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్న బీజేపీ, కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు తీర్పే నిదర్శనమని విమర్శ. శంషాబాద్లో 90 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా, ప్రజావాణిలో ఫిర్యాదులు రావడంతో భూమి స్వాధీనం. ఐపాక్ కేసులో జోక్యం చేసుకున్న మమతా బెనర్జీపై సుప్రీం ఆగ్రహం, సీఎం చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశాయని మండిపాటు. మాలేగావ్లో పేలుళ్ల కేసులో 4 నిందితులపై అభియోగాలు కొట్టివేత, నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పు.